ఫైనల్ గా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మార్నింగ్ సెహరీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి నిద్రపోతుంటే మా అమ్మ నిద్ర లేపి తమ్ముడిని సెంటర్ దగ్గర దింపేసి రాపో అని చెప్పింది. ఇంకా అలా మా తమ్ముడికి కొన్ని జాగ్రత్తలు చెప్పేసి ఇంకా ఎగ్జామ్ సెంటర్ లో ఏ రూమ్ పడిందో వెతికి చెప్పి రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాను. ఒకసారి నిద్ర లేచినాక ఇంకా నాకు నిద్ర రాదు, ఇంకా అందుకనేసి రీల్స్ కెల్లా వెళ్దామని రెడీ అవుతుంది. ఈ ప్యాంట్ ఏదో చూడండి మా తమ్ముడు తెచ్చుకున్నాడు, బూట్ కట్ ప్యాంట్ అంట, లంగా ఉన్నట్టుంది. చెప్పడం మర్చిపోయా, ఈ రోజు రంజాన్ మంత్ లోనే స్పెషల్ డే బడిరాత్ ఈ రోజు. ఇంకా అలా నేను అనుకున్న రీల్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ మా తమ్ముడు సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాను, మా తమ్ముడిని పికప్ చేసుకుందామని. ఇంకా మా తమ్ముడు ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే ఎగ్జామ్ ఎలా రాసారంటే బాగా రాసా అంటున్నాడు. ఇంకా వాడు అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే నమ్మేశాను. ఇంటికి రాగానే జోహర్ నమాజ్ చదువుకొని నిద్రపోతే మళ్ళీ అసర్ నమాజ్ కి అయితే లేసాను. అసర్ నమాజ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చి అయితే రెడీ అవుతున్నా. ఈ రోజు బడిరాత్ కదా, కొత్త గుడ్డలు వేసుకుందాం అనేసి. నేను ఈ బడిరాత్ కోసం తీసుకున్న అవుట్ఫిట్ అయితే ఇదే. ఒకసారి అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను రెడీ అయ్యి వీడియోస్ తీసుకునే లోపు ఇఫ్తార్ టైం అయితే అయింది. ఇంకా మసీద్ కి వచ్చి అందరితో పాటు ఇఫ్తార్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. ఇంకా ఇషా నమాజ్ చదువుకుందామని మసీద్ కి వెళ్తుంటే మా మసీద్ వీధి మొత్తం తలతల మెరిచిపోతుంది. ఇషా నమాజ్ తో పాటు తరాబీ నమాజ్ కూడా చదువుకొని అలాగే హజరత్ బయాన్ చెప్తుంటే ఆ బయాన్ మొత్తం వినేసి రిటర్న్ ఇంటికి అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన అకౌంట్ ని ఫాలో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.